రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతతో బంకుల ముందు వాహనదారులు భారీ క్యూ లైన్ కట్టారు. ఇంధన కొరత ఏర్పడుతుందేమోనన్న భయంతో వాహనదారులు తమ వాహనాలను ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో పలు పెట్రోల్ బంకులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే పెట్రోల్ డీజిల్ కొరతపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని కూడా కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాల కారణంగా వాహనదారులు ఆందోళన చెందుతున్నారని కూడా తెలిపింది. ఇన్ఫాక్ట్ ఈ భయాందోళనల కారణంగా సాధారణం కంటే 2 నుంచి 3 రెట్ల అధికంగా అమ్మకాలు జరుగుతున్నాయని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా ఇంధన నిల్వలు తగ్గినట్టుగా పేర్కొంది. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ సంస్థల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతుందని కూడా తెలిపింది. అయితే పెట్రోల్ డీజిల్ను క్యాన్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్, ఇటు డీజిల్ కొరతపై అయితే తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అయితే స్పందించింది. ఈవెన్ పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న వదంతులు అయితే పూర్తిగా అవాస్తవం అనేది కొట్టిపారేసింది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు దగ్గర క్యూ కడుతున్న నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ డీలర్స్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పెట్రోల్ ఏదైతే క్యూ కడుతున్నారో ఇది కొరత కాదు, ఇది కృత్రిమ కొరత అంటూ కూడా చెప్పింది. ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త అంటూ కూడా కొట్టిపారేసింది. దీనివల్ల ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారంటూ కూడా ఒక పత్రికా ప్రకటన విడుదలిచ్చింది. ఏదైతే ప్రస్తుతం హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలున్నాయని, సరఫరా గొలుసు ఏదైతే సప్లై చైన్ ఉంటుందో అది ఎలాంటి ఇబ్బందులు లేదు, సరఫరా కొనసాగుతుంది, దీనివల్ల ఎక్కడ కూడా అంతరాయం కలగలేదని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్లనే సాధారణ కంటే 2.5 నుంచి 3 రెట్లు విక్రయాలు పెరిగాయని, దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోయింది, దానివల్ల కొరత లేదు అనేది కూడా మరొకసారి స్పష్టం చేసింది. కేవలం ఇది కృత్రిమ కొరత అంటూ కూడా వారు మరొకసారి స్పష్టం చేశారు. పెట్రోల్ లేదా డీజిల్ డబ్బాలో క్యాన్లలో నింపి నిల్వ చేయడం పేసో నిబంధనలకు విరుద్ధం, ఇది ప్రమాదాలకు దారితీస్తున్నట్టు కూడా హెచ్చరించింది. ప్రజలు తమకు అవసరమైనంత మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేయవద్దని అసోసియేషన్ ప్రెసిడెంట్ కోరారు. తప్పుడు వార్తలు నమ్మకండి, ప్రచారం కూడా చేయకండి అంటూ కూడా సందర్భంగా వారు ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. బాధ్యతాయుతంగా మెలగండి, కనీసం పెట్రోల్ డీజిల్ ఎక్కడైతే ఇబ్బంది తలెత్తలేదు, ఇవాళ చైన్ అంటే సప్లయింగ్ చైన్ కంటిన్యూ ఉన్నది, ఇరాన్ యుద్ధం వల్ల ఆగిపోయింది అనేది కేవలం ప్రచారం మాత్రమే. ఇది ఇలాంటి తప్పుడు వార్తలను ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయవద్దంటూ కూడా వారు హెచ్చరించారు. దీనివల్ల తాత్కాలికంగా కొరత ఏర్పడింది, దానితోటే నో స్టాక్ బోర్డు పెట్టామే, కానీ ఇది పూర్తిగా నిల్వలు లేవన్నట్టు కాదు, నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి. నిల్వలన్నీ కూడా రాష్ట్రానికి సరిపడే నిల్వలు ఇప్పటికే మా సంబంధించిన దగ్గరలో ఉన్నాయి, ఇవన్నీ కూడా సప్లై చైన్ కొనసాగుతుందని చెప్పేసి చెప్తారు. అయితే మరోపక్క ఇప్పటికే పెద్ద ఎత్తున ఆఫీసులకు పోయేవారు కావచ్చు, ఇతరత్ర ఉద్యోగాల్లో చేసేవారంతా కూడా పెట్రోల్ బంకుల వద్దనే ఇవాళ వారంతా కూడా అక్కడే నిలబడి వేచి చూస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా 1/2 కిలోమీటర్ మేర 2 వైపులా క్యూ లైన్ ఉండడం వాళ్ళ గమనార్హం. ఖచ్చితంగా అటు ఇరాన్, ఇజ్రాయిల్, ఇటు అమెరికా యుద్ధ మేఘాలు అనుకున్న నేపథ్యంలోనే అక్కడ హర్మూజ్ సంధి దగ్గర ఏదైతే జలసంధిని మేము తెరవమని చెప్పేసి చెప్పడంతో ఈ తాత్కాలికంగా ఈ వార్తల నేపథ్యంలోనే పెట్రోల్ కు కొరత అని ఒక అపోహ వచ్చింది తప్ప ఇక్కడ ఎట్లాంటి వాస్తవం లేదని చెప్పేసి కూడా
ఏదైతే తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కొట్టిపారేసింది. ఇప్పటికైనా ప్రజలు తమ అవసరానికి తగ్గట్టుగానే పెట్రోల్ డీజిల్ వినియోగించాలి, కానీ పెద్ద మొత్తంలో క్యాన్లలో కావచ్చు ఇతరత్ర బాటిళ్లలో నింపుకోవడం చట్టరీత్యా నేరమని కూడా మరొకసారి స్పష్టం చేసింది. దీనివల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ఆ ప్రమాదాలను నివారించండి, తప్పుడు వార్తలను అరికట్టనంటూ కూడా ఒక బాధ్యతాయుతంగా మెదులుకోండి అంటూ కూడా స్పష్టం చేసింది. ఏదేమైనప్పటికీ ఒక పక్క ఇటు డీలర్లు అటు ప్రభుత్వాలు పెట్రోల్ కొరత లేదని చెప్తున్నప్పటికీ ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున బంకుల్లో మాత్రం క్యూ లైన్ల దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున క్యూ లైన్లతోటే వాళ్ళ మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చర్యలు తీసుకోవాలని కూడా ఇవాళ సగటు వినియోగదారుడు కోరుతున్నాడు. సంజన. ఆల్ రైట్, రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.